నేనొకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ బాబాయ్తో మాట్లాడతాను. అలాగే మాధవిని కూడా కలుస్తాను. మీ బాబాయ్కిచ్చిన మాట ప్రకారం ఆ హరి, మున్ని, భార్గవిలను విడిచిపెట్టాలి కదా. మీకు మీ బిడ్డల మీద మమకారం ఉందని నాకు తెలుసాను. కానీ మీ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేంత ప్రేముందని మాత్రం తెలియదు. మీలాంటి మంచి మనిషి చెయ్యని నేరానికి బలైపోతుంటే మేం చూస్తూ ఊరుకోలేం. మీ బాబాయ్ గురించి మాధవికి బాగా తెలుసు కాబట్టి, ఆ హరే ఈ హత్య చేయించాడని మాధవి గట్టిగా నమ్ముతుంది కాబట్టి మీ బాబాయ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇంకా ఫైల్ చేయలేదు. కావాలంటే మీ బాబాయ్ ఏ క్షణంలోనైనా బయటికి వచ్చేయచ్చమ్మా. అలా సిరాకు పడతావేటయ్యా? ఇంట్లో పసిబిడ్డ ఏడుపు మంచిదయ్యా. తల్లికి పాలు లేకపోతేనేమి, మనమే పాలు తెచ్చి పడదాం. నా పొట్టకుట్టి కోసం అబద్ధం చెప్పట్లేదమ్మా. నీ బిడ్డే ప్రసవిస్తే వదిలేస్తావా? ఇంటి దగ్గర ఉండమంటే ఇక్కడేం చేస్తున్నావయ్యా? ఏంటే నీ గోల? ఏదో బీడి తాగుతున్నానే. బిడ్డ ఒకతే ఉందయ్యా, తల్లి కనిపించట్లేదు. ఇక్కడో ఎక్కడో ఉండదు, చూడవే. చూసాను లేదయ్యా, బిడ్డను వదిలేసి ఏడుకో వెళ్ళిపోయింది. పురుటి నొప్పులు పడేటప్పుడే నాకేదో అనుమానం వచ్చింది. ఎవరైనా ఎంట పడితే తప్పించుకొని వచ్చేసి ఉంటదే. మనం గాని లేనప్పుడు వాళ్ళెవరైనా వచ్చి దాన్ని గాని తీసుకెళ్లిపోయి ఉంటారంటావా? లేకపోతే ఎక్కడైనా కాలు జారిన బాపతా ఏదో ఒకటి ఉంటుందిలే. లేకపోతే బిడ్డను వదిలేసి ఎందుకు వెళ్తుంది? రాయా చూద్దాం రా. పద. ఇన్స్పెక్టర్, ఏమండి, మీరు స్టేషన్లో ఉండడం ఏమిటండి? స్టేషన్లో ఉండేంత తప్పు మీరేం చేశారు? మళ్ళీ ఎవరైనా మీ మీద తప్పు నేరు మోపారా? చెప్పండి. ఆయన ఎలాంటి వారో నీకు తెలీదా అమ్మా? ఆయన తప్పు చేశారంటే నువ్వు నమ్ముతున్నావా? ఎదుట మనిషికి చేతనెంత సహాయం చేయటమే కాని పల్లెత్తి మాట కూడా అనని వ్యక్తి అమ్మా ఆయన. ఆయన తప్పు చేశారని నువ్వు అరెస్ట్ చేసావా? నీకు చేతులెత్తి దండం పెడతాను, ఆయన విడిచిపెట్టమ్మా. మీరుండండి, మీ గురించే మాట్లాడుతున్నాను. మీకేం పర్వాలేదు, మిమ్మల్ని విడిచిపెట్టేస్తారు. అమ్మా, నా భర్తను విడిచిపెట్టమ్మా. ఆ హరి తనకెంత అన్యాయం చేసినా మౌనంగా భరించారే కాని ఒక్కరోజు కూడా ఎదురు తిరగలేదు. కనీసం చిన్న కేసు కూడా పెట్టలేదు. అలాంటిది నా భర్త హత్య చేశాడంటే మీరు నమ్ముతున్నారా? చెప్పండి. ఆయన ఎలాంటి నేరమూ చేయలేదని నాకు తెలుసమ్మా. ఆయన్ని నేను అరెస్ట్ చేస్తే కదా వదిలేయడానికి. తనంతట తానే ఈ హత్య చేశానని చెప్పి స్టేట్మెంట్ రాసిచ్చి లొంగిపోయారు. మీ ఆయన గురించి తెలిసిన వాళ్ళెవరూ ఆయన ఈ హత్య చేశారంటే నమ్మరమ్మా. ఏంటండి, ఈ హత్య మీరే చేశారని మీకు మీరే లొంగిపోయారా? నా కోసం ఎదురు చూడొద్దు అని వేదాంతో చెప్పి మీరొచ్చింది ఎందుకా? చెయ్యని నేరాన్ని నెత్తిరి వేసుకొని జైల్లో కూర్చోవలసిన కర్మ మీకేంటండి? అసలు చెయ్యని నేరాన్ని మీ నెత్తిరి ఎందుకు వేసుకున్నారు? నేనే ఈ నేరం చేశాను బోనా. నేను నమ్మనండి, నేను నమ్మను. 24 ఏళ్లు కాపురం చేసిన నా భర్త గురించి నాకు తెలుసు. మీరు హత్య చేశారంటే నేను నమ్మను. లేదు బోనా, నేనే ఈ హత్య చేశాను. నేను నమ్మనండి, నేను నమ్మలేను. మీరు హత్య చేశారంటే ముమ్మాటికి నేను నమ్మను. మీరు హత్య చేశారంటానికి ఏదో ఒక పెద్ద కారణం ఉండే ఉండాలి.
అదేమిటి? ఆ విషయం ఎందుకు నా దగ్గర దాస్తున్నారు? చెప్పండి, మీరు ఆ విషయం నా దగ్గర ఎందుకు దాస్తున్నారు? చెప్పండి, చెప్పండి. చెప్పండి, మీరు ఆ విషయం నా దగ్గర ఎందుకు దాస్తున్నారు? చెప్పండి, చెప్పండి. ఆయన చెప్పరమ్మా. చెప్పేవారే అయితే జరిగిందేదో మాతో చెప్పి అసలైన నేరస్తుల్ని పట్టుకోవడానికి మాకు సహాయపడుండేవారు. చూడండి, 7 జన్మలు మీతో కలిసి బ్రతకాలని, మీతో 7 అడుగులు నడిచి 3 ముళ్ళు మీతో వేయించుకున్నదాన్ని నా జీవితం ముళ్ళబాట చేసి వెళ్ళిపోవాలని మీరు అనుకుంటే ఆ అవకాశం మీకు నేను ఇవ్వనండి. మీకేదైనా జరగరాంది జరిగితే మీకన్నా ముందు నేను ప్రాణాలు విడుస్తానన్న విషయం మాత్రం మర్చిపోకండి, మర్చిపోకండి. అమ్మా, నువ్వు మాకు పరీక్షలు పెడుతున్నావా, శిక్షిస్తున్నావా, లేకపోతే పగ తీర్చుకుంటున్నావా? ఎందుకమ్మా మాకిన్ని కష్టాలు? ఆయన ఎలాంటి వారో నీకు తెలీదు? నా భర్త నిజంగా తప్పు చేసిన వారే అయ్యుంటే నేనే వచ్చి నిన్ను శిక్ష విధించమని కోరుండేదాన్ని. చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకుని శిక్ష అనుభవించే పరిస్థితిని కల్పించావు కదమ్మా. నీకిదేమైనా న్యాయంగా ఉందా? ఇప్పటి వరకు మాకెన్ని కష్టాలు కలిగినా నిన్నెప్పుడూ నిందించలేదు. కానీ ఈరోజు నా భర్తని కటకటాలు వెనుక చూస్తుంటే నువ్వున్నా లేనట్టే అనిపిస్తోందమ్మా. నువ్వున్నావనుకోవటం మా పిచ్చితనం అనిపిస్తోందమ్మా. అంత మంచి మనిషికి అన్యాయం చేయటానికి నీకు మనసలా వచ్చిందమ్మా. నీతి, న్యాయం, ధర్మం, మంచితనం, మానవత్వాలను పంచి ప్రాణాలుగా చేసుకుని బ్రతుకుతున్న మహానుభావుడమ్మా నా భర్త. అందరూ ఆయన దేవుడు అంటుంటే నీకు కళ్ళు కుట్టే కదూ. నీకన్నా అందరూ ఆయన్ని గొప్పవాడు అంటున్నారనే అసూయ నీకు. అందుకే ఆయనకి ఇన్ని పరీక్షలు పెడుతున్నా, ఇన్ని కష్టాలకు గురి చేస్తున్నా. ఆయనకి ఏదైనా జరిగిందనుకో, ఈ జన్మలో నీ మొహం చూడను. అసలు ఆయన నా తోడుగా లేకపోతే నువ్విచ్చిన ఈ జన్మ నాకు అనవసరం అమ్మా, అనవసరం. అమ్మ భువన, చూశారా అన్నయ్య ఆయనెంత పనిచేశారు? చెయ్యి నేరాన్ని నెత్తిన వేసుకుని స్టేషన్లో వెళ్లి కూర్చున్నారు. చీమకు కూడా హాని తలపెట్టని మనిషి ఒక మనిషిని చంపాడంటే మీరు నమ్ముతారా అన్నయ్య? నువ్వు మీ ఆయన్ని కలవకముందే నేను మీ ఆయన్ని కలిసొస్తున్నానమ్మా. ఆయన నేరం చేశాడని నమ్మకే నేను లాయర్ని పెడతానని చెప్పాను. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదని చెప్పాను. కానీ ఆయన నా మాట వినట్లేదమ్మా. తనే ఈ నేరం చేశానని చెప్పి లోపల నుంచి బయటికి రావట్లేదు. అసలు ఆయన చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందన్నయ్య? ఎందుకోసం ఇదంతా చేస్తున్నారు?
అర్ధరాత్రి పూట ఇంటికొచ్చారు. ఎవరో ఫ్రెండ్ ప్రమాదంలో ఉన్నారు, కాపాడాలని బయలుదేరారు. తెల్లారేసరికి ఇద్దరు పోలీస్ స్టేషన్లో ఉన్నారన్న వార్త వచ్చింది. అసలు కారణం ఏమిటో తెలియట్లేదన్నయ్య. కారణం ఏంటో తెలుసుకున్నా ఇప్పుడు ఆయన్ని బయటికి తీసుకురావడం కష్టమమ్మా. ఒక మనిషిలో ఉన్న రోగాన్ని డయాగ్నైజ్ చేయగలిగిన నేను మనిషిలో ఉండే మంచి చెడులను కూడా డయాగ్నైజ్ చేయగలనన్న నమ్మకం నాకుండేదమ్మా. కానీ మంచిని డయాగ్నైజ్ చేయడం ఎంత కష్టమో మీ ఆయన్ని చూశాక నాకు అర్థమైందమ్మా. మంచివాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చాక మొండివాళ్లను కూడా మించిపోతారమ్మా. వాళ్ళను ఒప్పించడం చాలా కష్టం. అయితే ఆయన్ని ఒప్పించే మార్గమే లేదా అన్నయ్య? చెయ్యి నేరానికి ఆయన బలైపోవలసిందేనా? అయితే ఆయన్ని ఒప్పించే మార్గమే లేదా అన్నయ్య? చెయ్యి నేరానికి ఆయన బలైపోవలసిందేనా? ఆ భగవంతుడు తప్పు చేసిన వాళ్ళని క్షమించి వదిలేస్తాడేమో కానీ చెయ్యని తప్పుకు శిక్షించడమ్మా. నేనే ఈ నేరం చేశానని మీ ఆయన ఒక స్టేట్మెంట్ రాసిచ్చి సెల్లో కూర్చుంటే సరిపోతుందా? ఆయన ఎందుకోసం ఈ నిర్ణయం తీసుకున్నారు అని తెలిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఆ భగవంతుని సహకారంతో మీ ఆయన్ని నేను బయటికి తీసుకొస్తాను. ఆ పని చేసి పుణ్యం కట్టుకోండి అన్నయ్య. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఒకవేళ మీరు ఆయన్ని రక్షించి తీసుకురాలేక ఆయనకి ఏదైనా జరగరాంది జరిగితే ఒక పని చేయండి అన్నయ్య. ఆయన శవంతో పాటే నా శవాన్ని కూడా దహనం చేసి పుణ్యం కట్టుకోండి. ప్రాబ్లం ఎంత సింపుల్ గా సాల్వ్ అయిపోయింది. ఒక ఛార్జ్ షీట్ లేదు, ఒక కేసు లేదు, లాయర్ని పెట్టి కోర్టులో వాదించాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. అన్నిటికీ మించి టెన్షన్ లేకుండా పోయింది. చాలా హ్యాపీగా ఉంది. ఏంటి సార్ అంత హ్యాపీగా ఉన్నారు? ఏంటి సుందరం, తెలిసి అడుగుతున్నావా తెలియక అడుగుతున్నావా? రామ్దేవ్ చచ్చాడని తెలుసు, ఆ కేసులో నన్ను అనుమానిస్తున్నారని తెలుసు, నేను టెన్షన్తో చస్తున్నానని తెలుసు, ఆ హత్య నేనే చేశానని రాజేంద్ర పోలీస్ స్టేషన్ లొంగిపోయాడన్న విషయం కూడా నీకు బాగా తెలుసు. ఇన్ని విషయాలు తెలిసి నేనెందుకు సంతోషంగా ఉన్నానని అడుగుతావేంటి? రాజేంద్ర జైలుకి వెళ్ళాడు, నేను కేసులోంచి బయటపడ్డాను. ఇంతకు మించిన సంతోషం ఇంకేముంటుంది సుందరం? ఏంటది? అసలే ఇప్పుడు మన టైం చాలా బాగుంది. కొత్త కాంట్రాక్ట్ ఓకే అయినట్టు లెటర్ ఏమైనా వచ్చి ఉంటుందేమో చూడు. కాంట్రాక్ట్ లెటర్ కాదు సార్, ఏదో కాసెట్. క్యాసెట్ ఏంటి? భార్గవి మున్ని ఇప్పుడు నా అధీనంలోనే ఉన్నారు. అయితే ఏంటంట? ఒరే దుర్మార్గుడా, ఆడపిల్ల చిన్నపిల్ల అన్న సానుభూతి కూడా నీకు లేదా? చిన్నపిల్లని సానుభూతి చూపిస్తే నేను మిగిలిన డాక్టర్. నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తానంటే నేను ఊరుకుంటానా? పాపని భార్గవిని మాత్రం ఏమనొద్దు. వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేస్తాను. మరి నేను చెప్పించేస్తావా? చెప్పు, ఏం చేయాలో చెప్పు. నువ్వేం చేయమన్నా చేస్తాను. అయితే రాజేంద్రని తీసుకొచ్చి నాకు అప్పగించు. రాజేంద్ర నీకు మంచి ఫ్రెండ్ కదా. పైగా భార్గవి ప్రమాదంలో ఉందని తెలిస్తే రాజేంద్ర ఏం చేయడానికని సిద్ధపడతాడు. ఇప్పుడు నువ్వేం చేయక్కర్లేదు. భార్గవి హరి దగ్గరుందని రాజేంద్రకి మెసేజ్ ఇవ్వు, ఆయనే పరిగెత్తుకుంటూ వస్తాడు. రాజేంద్ర నీకెందుకు? అప్పుడు భార్గవి మున్నీలు నీకెందుకని నేను అడగాల్సి వస్తుంది. నీకు నిజంగా భార్గవి మున్నీలే కావాల్సి వస్తే నా దగ్గరికి రాజేంద్ర వచ్చేలా చెయ్యి. మామూలుగా అయితే నేనే పట్టుకునేవాణ్ణి, కానీ అజ్ఞాతంలో ఉన్నాడు కదా. నీకు ఫ్రెండ్ కాబట్టి ఎక్కడున్నాడో నీకు తెలిసే ఉంటుంది. ఈ విషయం వెంటనే వెళ్ళి చెప్పేయి. భార్గవిని మున్నీని వదిలేస్తాను. ఇంతసేపు తెగగిరావు, ఇప్పుడు ఎగర్రా. ఎవడు రికార్డ్ చేశాడో గానీ దెబ్బకి దిమ్మ తిరిగిపోయినట్లుంది. ఎరా, నన్నే బ్లాక్మెయిల్ చేద్దామనుకున్నావు కదూ? ఎప్పుడు నా పక్కన ఉండేది నువ్వే. నేను చిరంజీవితో రాజేంద్రని అప్పగించమని చెప్పినప్పుడు కూడా ఉన్నది నువ్వే. చెప్పరా, రాజేంద్ర మీద సానుభూతి ఎక్కువై పనిచేసావు కదూ?
చెప్పరా చెప్పు చెప్పు ప్రభు మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు. నేనేంటి మీ మాటలు రికార్డ్ చేయటం ఏంటి? నాకే పాపం తెలీదు. నన్ను నమ్మండి మహాశయ, నమ్మండి. నీ తమ్ముడికి నా చెల్లెలతో రాజేంద్ర పెళ్లి జరిపించాడని ఆ రాజేంద్ర మీద నీకు సాఫ్ట్ కార్నర్ ఎక్కువైపోయింది. రాజేంద్ర ఈ కేసులో ఇరుక్కోవడం నీకు ఇష్టం లేదు. నువ్వే ఈ క్యాసెట్ రికార్డ్ చేసి నాకు పంపించావు. సార్ మీరు ఇలా ప్రతిదానికి నన్ను అనుమానించడం బాగోలేదు. మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేసేంత ధైర్యం నాకెక్కడుంది సార్? నన్ను నమ్మండి సార్, నమ్మండి సార్. హలో, క్యాసెట్ బాగుందా హరి?